మరొకసారి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మాది కొయిలగూడెం మండలం, అచ్యుతాపురం అనేటువంటి గ్రామం, ఏలూరు జిల్లా. ఇదివరకు పశ్చిమ గోదావరి జిల్లా అనేవారు, ఇప్పుడు అది జిల్లాల విభజనలో ఏలూరు జిల్లా అయింది. నేను క్రిస్టియన్ అసెంబ్లీ తరపున 3 సంఘాలలో పరిచర్య చేస్తూ దేవుని సేవలో సాగుతున్నాను. నాకు 3 పిల్లలు, మా పాపకి వివాహమైంది. మా అల్లుడు కూడా క్రిస్టియన్ అసెంబ్లీ సేవకునిగా పనిచేస్తున్నాడు. నా పెద్ద కుమారుని పేరు జోషి. ఆయన హైదరాబాద్లో ఒక స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మరొక బాబు పేరు భక్త్ సింగ్. ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇది మా కుటుంబం, మా పరిచర్యను గురించిన క్లుప్త వివరణ. దేవుని మహాకృపను బట్టి మీ మధ్యలోనికి రావడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, అనుకూలతను బట్టి ప్రేమపూర్వకంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా కృప అన్న నాకు తెలీదు. రత్నాకర్ అన్నగారు నాకు ఫోన్ చేసి, మరి ఇలాగా ఫలానా స్థలంలో 3 దినాలు కూడికలు ఉన్నాయన్నా, నేను కూడా వస్తున్నాను, మరి మీరు కూడా ఆ కూడికలకు రాగలరా అని అడిగినప్పుడు నేను వస్తానని చెప్పాను. మరి అన్నగారు నన్ను చూడకపోయినా, కృప అన్నగారు నన్ను చూడకపోయినా, నేను ఎలా చెబుతానో వాక్యం వారు ఎప్పుడు వినకపోయినా, మరి నన్ను ప్రేమతో అంగీకరించారు. ఈ 3 దినాలు మీ మధ్యలో పరిచర్య చేయడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, అలాగే రత్నాకర్ అన్నగారికి, అలాగే కృపన్న గారికి, వారి కుటుంబానికి, అలాగే సంఘానికి, పెద్దలకు, విశ్వాసులకు కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి తమ్ముడు శేఖర్ని, గతంలో మేము అస్సాము ప్రాంతానికి వెళ్ళాము. అస్సాం ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ సోదరుని, సిస్టర్ని కూడా చూడడానికి ప్రభువు సహాయం చేశారు. వాస్తవంగా నేను ఇక్కడ ఆయన గుర్తుపట్టలేదు. ఆయనే నన్ను గుర్తుపట్టి, అన్న మనం అస్సాంలో కలుసుకున్నాం, మీరు అస్సాము వచ్చారు కదా అని అన్నప్పుడు చాలా సంతోషమైంది. నిజంగా మరి ఆ తమ్ముడిని కూడా ఈ స్థలంలో చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈ 3 దినాల్లో మీరు చూపిన ప్రేమ, చేసిన పరిచర్య అది వెలకట్టలేనిది. చాలా ప్రేమగా చూసుకున్నారు, చాలా అంటే చాలా ప్రేమగా చూసుకున్నారు, చాలా మర్యాదలు చేశారు. మరి సంఘానికి అలాంటి పద్ధతి నేర్పిన అన్నగారికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇందాకే రత్నాకర్ అన్నగారు ఫోన్ చేసి కృపన్న గారి గురించి చాలా మంచి సాక్ష్యం ఇచ్చారు. చాలా కష్టపడి పని చేస్తారు, చాలా నమ్మకంగా ప్రభువు పని చేస్తారు అని రత్నాకర్ అన్నగారు కూడా ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం అన్నగారి గురించి ఇచ్చారు. మరి అందుని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. మరి అలాంటి పరిచర్యలో సాగుతున్న అన్నగారికి వందనాలు కూడా తెలియజేస్తున్నాం. సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం విందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుండి నేను చదువుతున్నాను. 3, 6 వచనాలు కలిసి ఉన్నాయి. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయములో నాతో పాలువారై ఉండుట చూచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక, మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు, నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయతో తలలు వంచండి, కళ్ళు మూసుకురండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, వందనాలు స్తోత్రాలైనా ప్రభా, మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ పాదాలు పట్టుకోవడానికి మీరు ఇచ్చిన ఈ భాగ్యం కొరకై స్తోత్రాలు నాయనా. ఎన్నిసార్లు మీ మాటలు విన్నా, ఎన్నిసార్లు చదివినా
ఎంత నేర్చుకున్నా ప్రభువా, ఇంకా మేము నేర్చుకోవాల్సింది చాలా మిగిలే ఉంది నాయన. మీ పాదాల దగ్గరికి వచ్చాం. మీ మాటల ద్వారా మమ్మల్ని దర్శించండి ప్రభువా. మీ లేఖనాల ద్వారా మేము మేలు పొందినట్లుగా కృపను గ్రహించండి నాయన. ఎంతో భారముతో ప్రయాసతో ఆయన ఖర్చుబడి ఈ 3 దినాల కూడికలు ఏర్పాటు చేసిన సేవకుని బట్టి, సహకారులను బట్టి, సంఘాన్ని బట్టి, పెద్దలను బట్టి, పరిచారకులను బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడికలు చక్కగా జరిగించినందుకే స్తుతిస్తున్నాం ప్రభా. మరి ఈ వర్తమానం ద్వారా వినివారు మేలు పొందినట్లుగా కృప చూపించండి. నన్ను బలపరచుమని, మీ తలంపులతో నింపుమని క్రీస్తు సమూల్యమైన నామమున సహాయమునికే వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనము మొదటి 2 వచనాల్లో చాలా విషయాలు మనం ధ్యానం చేయడానికి ప్రభువు సహాయం చేశారు. ఈ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం అంటే అపోస్తలుడైనటువంటి పౌలుకి చాలా ఇష్టం. అందుకనే వారిని గురించి అంటాడు 7వ వచనంలో, మిమ్మును నా హృదయములో ఉంచుకున్నాను అన్నాడు. మిమ్మును నా హృదయములో ఉంచుకున్నాను. చాలాసార్లు ఈ పదాలు ఉపయోగిస్తూ ఉంటారు యవనస్తులు. నువ్వు ఎక్కడున్నావు? నా గుండెల్లో ఉన్నావు అంటున్నారు కదా. అంటున్నారా లేదా? ఎక్కడున్నారు? అలాంటి పదం ఎవరిని గురించి మనం ఉపయోగిస్తాం? ఆ వ్యక్తి మీద మనకి ఎంతో ప్రేమ ఉంటే, ఆ ప్రేమ నీ మీద నాకింత ప్రేమ ఉంది అని అవతల వ్యక్తికి అర్థం కావడానికి నువ్వు నా గుండెల్లో ఉన్నావు అని చెప్తారు కదా. అవును కదా, లోకంలో మనం వింటున్నటువంటి మాటలే. అంటే ఈ సంఘం పట్ల మరి పౌలుకి ఎంత ప్రేమ ఉందో చూడండి. మీరు నా హృదయంలో ఉన్నారు. మీరు ఎక్కడున్నారు? మీరు నా హృదయంలో ఉన్నారు అని ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఘానికి 4 అధ్యాయాలు వ్రాసినట్టుగా మనం చూస్తాం. మొదటి అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే, క్రీస్తే మన జీవితం. మొదటి అధ్యాయం యొక్క సారాంశం ఏంటి చెప్పండి? క్రీస్తే మన జీవితం, ఆయనే మన జీవితం. 2వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే, క్రీస్తే మన మాదిరి. మనం ఎవరైనా పోలి నడుచుకోవాలి అంటే మన ప్రభువే. ఆయన తప్ప మనకి మాదిరి ఈ ప్రపంచంలో ఎవరు లేరు. 3వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే, క్రీస్తే మన గురి. క్రీస్తే మన గురి. మనం అంతిమ ప్రియులరా ప్రయాణం మనం ముగిసేది ఎక్కడంటే ప్రభువు దగ్గరే. 4వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే, మన ఆనందం మన క్రీస్తే. క్రీస్తే మన ఆనందం, లేక క్రీస్తే మన బలము అని కూడా మనం చెప్పుకోవచ్చు. క్రీస్తే మన బలం. ప్రియులరా, మొదటి అధ్యాయంలో క్రీస్తే మన జీవితం, 2వ అధ్యాయంలో క్రీస్తే మన మాదిరి, 3వ అధ్యాయంలో క్రీస్తే మన గురి, 4వ అధ్యాయంలో క్రీస్తే మన బలం అని 4 అధ్యాయాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసులను వారిని ప్రోత్సహిస్తూ, వారిని ధైర్యపరుస్తూ, వారికి చక్కని విషయాలు బోధించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అయితే 3వ వచనంలో మనం చదువుకున్నాం, అపోస్తలుడైనటువంటి పౌలు ఈ సంఘానికి రాస్తూ చెబుతూ ఉన్నాడు, నేను మీ అందరి నిమిత్తము నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను. ఎలా చేస్తాను ప్రార్థన? సంతోషముతో చెప్పాలి. ఎలాగూ? సంతోషముతో. ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు యొక్క సంతోష గీతము అన్నాడు ఒక భక్తుడు. ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు యొక్క సంతోష గీతిక. సంతోషముతో అపోస్తలుడైన పౌలు పాడిన పాట అన్నాడు ఒక భక్తుడు. కాబట్టి పౌలు
చాలా సంతోషిస్తున్నాడు. ఆ సంఘమును గురించి సంతోషిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో పౌలు ఏ విషయాలను బట్టి సంతోషించేవాడు? పౌలు ఏ విషయాలను బట్టి సంతోషించేవాడు, ఆనందించేవాడు అనే విషయాలు మనం క్లుప్తంగా కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మన యొక్క ఆనందం, మన యొక్క సంతోషం భౌతికమైనటువంటి వాటి మీదే ఉంటుంది. ఇందాక మనం పాట పాడుకున్నాం. ఆహారాన్ని బట్టి సంతోషం మనది, వస్త్రాలను బట్టి సంతోషం మనది, సంపదను బట్టి సంతోషం మనది. ప్రియులరా, కానీ పౌలు యొక్క సంతోషం భౌతికమైనటువంటి వాటిని బట్టి కాదు. వస్త్రాలను బట్టో, వస్తువులను బట్టో, వాహనాలను బట్టో, డబ్బును బట్టో ఇలాంటి సంతోషం కాదు అపోస్తులైనటువంటి పౌలుది. పౌలు సంతోషము ఎలాంటిది, దేనిని బట్టి పౌలు సంతోషించాడో కొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక, పౌలు రాసినటువంటి పత్రికల్లో నుంచి పౌలు వేటిని బట్టి సంతోషించాడో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను అన్నాడు. రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ అపోస్తులైనటువంటి పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ అంటున్నాడు పత్రిక ముగింపులో, మీ విధేయత అందరికీ తెలిసింది. మీ విధేయత, మీరు ఎంత విధేయులో అది అందరికీ ప్రచురమైంది. మీ విధేయతను బట్టి నేను సంతోషిస్తున్నాను అని అంటున్నాడు. ఒకప్పుడు వారు ఎలాంటి వారు అని మనం చదివితే రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం, మీరు గత కాలమందు దేవునికి అవిధేయులయ్యుండి అన్నాడు. రోమీయులు గత కాలంలో వారు ఎలా ఉన్నారండి? అవిధేయులు. ఎవరికి? దేవునికి అవిధేయులై ఉన్నారు అని దైవ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. ఒకప్పుడు వారు అవిధేయులు. ఒకప్పుడు వారు ఎవరండి? దేవునికి అవిధేయులు, దేవునికి లోబడనటువంటి వారు, మెడ వంచనటువంటి వారు. అలాంటి వారు ప్రియులరా దేవునికి విధేయులైనట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని విన్నారు. విని ప్రియులరా వారు దేవునికి విధేయులైనట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. వారు ఏమో ఇచ్చారు, ఏమో పెట్టారు అనే సంతోషం కంటే వారు దేవుని వాక్యానికి విధేయులయ్యారు. దేవుని వాక్యానికి విధేయులు అవడం అంటే వారు దేవుని పిల్లలయ్యారు. అంతకంటే ఇంకా సంతోషమేముంది? పౌలు జీవితంలో మనం చూస్తున్నాం. పౌలు యొక్క సంతోషం రోమలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి చెప్తున్నాడు. మీరు విధేయులయ్యారు, మీరు విధేయులయ్యారు. అమ్మాయ్యా, ఎంతకాలం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు? మరి విధేయత చూపించావా దేవుని వాక్యానికి? విధేయుడు అయ్యావా దేవుని వాక్యానికి? అపోస్తులైనటువంటి పౌలు అంటున్నాడు, అగ్రిప్ప రాజా, పరలోకము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాను అని అంటున్నాడు. ప్రియులరా, మనం చూస్తే గనక పౌలుకి ఆ దర్శనం కలిగినప్పుడు ఆయన అవిధేయుడు కాలేదు. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక అన్నాడు. అప్పటి వరకు అవిధేయుడిగా జీవించినటువంటి వాడు, అప్పటి వరకు దేవుని పట్ల విధేయత ప్రదర్శించినటువంటి వాడు, ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూచాడో,
ఎప్పుడైతే దేవుడు పౌలుని ఎన్కౌంటర్ చేశాడో, ఆ ఎన్కౌంటర్లో వెంటనే దేవునికి విధేయత చూపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. సహోదరి, సహోదరుడా, నీవు కూడా నేను కూడా ఒకానొకప్పుడు అవిధేయులమే, కానీ ఇప్పుడు మనం విధేయులమయ్యాం, దేవునికి విధేయులమయ్యాం, దేవుని వాక్యానికి విధేయులమయ్యాం. రోమా సంఘం వారు చూపినటువంటి విధేయతను బట్టి పౌలు ఎంతో సంతోషిస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మనం కూడా విధేయులం అవ్వాలని బైబిల్ చెప్తా ఉంది. రకరకాలుగా మనం విధేయులమై ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఇవాళ తల్లిదండ్రుల పట్ల పిల్లలు చూపించవలసినటువంటి విధేయత చూపించట్లేదు. తిరుగుబాటు చేస్తున్నారు, లెక్క లేకుండా జీవిస్తున్నారు, భయం లేకుండా జీవిస్తున్నారు. ప్రియులారా, కారణం ఏంటంటే వారి హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేదు. వారు దేవుని వాక్యానికి ఎప్పుడైతే చోటిస్తారో వారి తల్లిదండ్రులకు విధేయులవుతారు. ఇవాళ తల్లిదండ్రులను గురించి ఎంత బాధండి, ఎంత విచారమండి, ఎంత దుఃఖమండి. ఒక సిస్టర్ నాతోటి మాట్లాడుతూ అంటుంది, తమ్ముడు పిల్లలు లేనప్పుడు దేవా నాకు పిల్లల్ని ఎందుకు ఇవ్వవు నాయనా, పిల్లలు నాకు ఎందుకు ఇవ్వలేదు నాయనా, నాకు ఎందుకు ఇవ్వవు అని ఏడ్చాను. కానీ ఇప్పుడేమని ఏడుస్తున్నానంటే, ప్రభువా నాకు ఎందుకు ఇచ్చావు నాయనా పిల్లల్ని అని ఏడుస్తున్నానని ఒక సహోదరి చెప్పింది నాతోటి. ఒకప్పుడేమో ఇవ్వలేదని ఏడ్చాను, ఇప్పుడేమో ఎందుకు ఇచ్చావు ప్రభువా అని ఏడుస్తున్నాను. అంటే పిల్లల పరిస్థితి ఎలా ఉందో చూడండి. టెక్నాలజీ పెరిగిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి, పరిసరాలు కూడా బాగోలేదు, మనుషులు కూడా బాగోలేదు, ఎవరి దగ్గర చూసినా భయం లేనటువంటి పరిస్థితులు. అవిధేయులు. ప్రియులరా, మనం ఆలోచించాలి, తల్లిదండ్రుల పట్ల విధేయత చూపించాలి. రోమపత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో తల్లిదండ్రులకు అవిధేయులు అని వ్రాయబడింది. పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రుల పట్ల మీరు ఎలా ఉంటున్నారు? మీరు విధేయత చూపిస్తున్నారా? మీరు చాలాసార్లు పిల్లలు మేము పెద్దవాళ్ళం అయిపోయాం, మాకు ఇంకేం చెప్పక్కర్లేదు, నీకేం తెలుసు, నువ్వేం చదువుకున్నావని, నువ్వేం ఎరుగదు అని మాకు చెప్తున్నావని పిల్లలు తిరగేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే ప్రియులరా, మీరు విధేయులు కావాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు విధేయులైతే మీ తల్లిదండ్రులకు సంతోషం, మీ సేవకునికి సంతోషం. ప్రియులరా, దేవునికి ఇంకా ఆనందం. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, అపోస్తలుడైనటువంటి పౌలు దేనిని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు అని అంటే, దేన్ని బట్టి? రోమా సంఘం వారు విధేయులైనందుకు వారిని బట్టి ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. కాబట్టి మీ తల్లిదండ్రులకు సంతోషం కలగాలంటే మీరేం చేయాలి? మీరు విధేయులవ్వాలి. ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే కనుక విధేయత అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది. రెండవదిగా పౌలు యొక్క సంతోషం దేనిని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 7వ అధ్యాయం 7వ వచనంలో, తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమే మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించెను గనుక నేను మరీ ఎక్కువగా సంతోషించి తిని అని చెప్తున్నాడు. కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు, నేను మిమ్మల్ని బట్టి నేను సంతోషించాను. ఎందుకు అనంటే, ఎందుకు? మీ అత్యాభిలాష అంటున్నాడు. వారికి కలిగి ఉన్నటువంటి అభిలాష అంటే కోరిక, వారికి కలిగి ఉన్నటువంటి ఆసక్తి, అత్యాసక్తి అని మనం చదువుతూ ఉన్నాం. దైవజనుని పట్ల
ఆ సంఘానికి ఉన్నటువంటి ఆసక్తి, దైవజనిని పట్ల ఆ సంఘానికి ఉన్నటువంటి అత్యాభిలాష, దైవజనిని పట్ల వారికి ఉన్నటువంటి అంగలార్పు అని మనం చదువుతా ఉన్నాం. ఆ సేవకుని గూర్చి ప్రియులర వారు ఎంత భారము కలిగి ఉన్నారో అనేది ఈ మాటల్లో మనకు అర్థమవుతూ ఉందండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చూస్తే గనక 6వ వచనంలో, అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను, తీతు రాక వలన మాత్రమే కాకుండా అంటున్నాడు. కాబట్టి తీతు వచ్చాడు, మీ గురించి మాకు చెప్పాడు. మీ అత్యాభిలాష, మీలో ఉన్న ఆ ఆశ, ఆసక్తి అని మనం చదువుతూ ఉన్నాం. మన జీవితాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. మనం అమ్మా ఏం కలిగి ఉండాలి? ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ అంటారు కదా ఇంగ్లీష్లో. ఆసక్తి కలిగి ఉండాలి. అత్యాసక్తి అని మనం చదువుతూ ఉన్నాం. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే రకరకాల ఆసక్తి మనకి కనబడుతూ ఉంది. సంఖ్యాకాండంలో 25వ అధ్యాయంలో మనం చదివితే, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 13వ వచనంలో మనం చదివితే, ఇక్కడ ఫీనెహాసు అనేటువంటి ఆయన గురించి ఏమని వ్రాయబడిందంటే, దేవుని విషయమైనదైన ఆసక్తి గలవాడు అని వ్రాయబడింది. ఏ విషయంలో ఆసక్తి అండి? దేవుని విషయంలో ఆసక్తి. ఇవాళ చాలామందికి దేవుని విషయమైనటువంటి ఆసక్తి లేదు. ఆ మీటింగ్లా అబ్బో అక్కడికి వెళ్తే వదలరా బాబు అని రకరకాల ఆలోచనలతోటి దేవుని మీద లేదండి ఆసక్తి. చాలామందికి దేవుని మీద ఆసక్తి లేదు. 69వ కీర్తన 9వ చరణంలో మనం చదివితే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని అన్నాడు. దేవుని మీద ఆసక్తి, దేవుని ఇంటి మీద. దేవుని ఇల్లు అంటే దేవుని మందిరం. దేవుని ఇల్లు అంటే ఏంటి చెప్పండి? దేవుని మందిరం, దేవుని మీద ఆసక్తి ఉండాలి, దేవుని ఇంటి మీద ఆసక్తి ఉండాలి అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రియులరా, ఇక్కడ ఈ సంఘాన్ని గురించి మనం చదివితే గనక దేవుని సేవకుని పట్ల వారికున్న ఆసక్తి, వారికున్న అభిలాష, వారికున్న కోరిక. ప్రియులరా, మీ ఆసక్తి ఎలాంటిదో ప్రియులరా మీరు ఆలోచించుకోవాలి. మీరు ఎలాంటి విషయాలలో ఆసక్తి కలిగి ఉన్నారు? మీ ఆసక్తి దేని మీదో? లోక సంబంధమైనటువంటి విషయాల మీద, దైవికమైనటువంటి వాటి మీద మీరు ఆసక్తి కలిగి ఉన్నారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి, మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోవాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మూడవదిగా మనం చూస్తే కనుక అపోస్తులైనటువంటి పౌలుకి ఏ విషయంలో సంతోషం, ఏ విషయంలో ఆనందం అని అంటే, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అంటున్నాడు. 24వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు అంటున్నాడు. విశ్వాసుల విషయంలో కలిగే శ్రమల, సువార్త విషయంలో కలిగే శ్రమల, దేవుని విషయంలో కలిగే శ్రమల, ఆ శ్రమలలో పౌలు ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడండి.
శ్రమలలో సంతోషించేవారు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఏదైనా చిన్న శ్రమ కలిగితే చాలు, అయ్యో దేవుడా ఎందుకు పెట్టావు ఈ శ్రమ, ఎందుకు పెట్టావు ఈ కష్టమని. ఎక్కడ స్వస్థత కుడికలు జరిగితే అక్కడికి పోతా ఉన్నారు. ఎక్కడ స్వస్థత అంటే అక్కడ, ఎక్కడ బాగవుతారంటే అక్కడ. ప్రియులారా, దేవుని కొరకు చిన్న కష్టాన్ని కూడా భరించలేనటువంటి వ్యక్తులు ఉన్నారు అని అంటే అతిశయోక్తి ఏమి కాదు. ఉన్నారా లేదా? చాలామంది ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నేను గతంలో ఒక దైవజనం దగ్గర పనిచేసేవాడిని. జోషి గారని ఆయన దగ్గర పనిచేసేవాడిని. నేను దాదాపు 18 సంవత్సరాలు నేను ఆయనతో పనిచేశాను. ఆ పరిచర్యలో భాగంగా ఒక గృహాన్ని దర్శించడానికి వెళ్ళాను నేను. వెళితే ఆయన అంటున్నాడు, ఏమండి ఒకసారి జోషి గారికి ఫోన్ చేయండి అన్నాడు. ఏమండి అన్నాను. నాకు రొంపట్టుకుందండి అన్నాడు. ఏమంత కష్టమండి అది? ఆయనకి రొంపట్టుకుందంట. ఆ సేవకునికి ఫోన్ చేయాలంట. ఆయన ఫోన్లో ప్రార్థన చేస్తే ఈయనకి రొంప తగ్గిపోద్ది. అంటే రొంప కూడా పట్టకూడదా నీకు? రొంప పట్టకూడదండి. చాలా విచారకరమైనటువంటి విషయాలు అన్నమాట. ఏదైనా చిన్న శ్రమ కలిగితే, ఇబ్బంది కలిగితే ప్రియులరా, అవి ఓర్చుకోలేని వారు, తట్టుకోలేని వారు ఉన్నారండి ప్రియులరా. పౌలుని గురించి అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చదివితే, ఆయన దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆయన గుర్రం మీద నుంచి కింద పడగొట్టబడ్డాడు. ఆ సందర్భంలో జరిగినటువంటి సంభాషణ మనము ఎరుగుదుము. అననీయతోటి చెప్తున్నాడు దేవుడు, అననీయ నీ దగ్గరికి ఒక ఆయన వస్తాడు, ఆయన కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, ఆయన కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, అతని కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి అంటే అననీయ అన్నాడు, బాబోయ్ అలాంటి వ్యక్తి నా ప్రభువా నా దగ్గరికి పంపిస్తున్నా, ఆయన ఎలాంటివాడు, ఆయన ఎలాంటివాడు అనుకుంటున్నావు అన్నట్టుగా, నీ నామమును బట్టి ప్రార్థన చేయువారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొందాడు ప్రభువా, అలాంటి వ్యక్తిని నా దగ్గరికి పంపిస్తావా అని అంటే, ప్రభు అంటున్నాడు అననీయతోటి 15వ వచనంలో, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో, అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో. అంటే పౌలు ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాడు? సువార్త ప్రకటించడానికి కానీ ఆ ప్రకటన ఎలాంటిది? శ్రమలతో కూడినటువంటిది. పరిచర్యలో శ్రమలుంటాయి, పరిచర్యలో కష్టాలుంటాయి, పరిచర్యలో ఇబ్బందులు ఉంటాయి. ప్రియులరా, పరిచర్యలో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మన పూర్వీకులు వారు ప్రతికూల పరిస్థితుల్లో పరిచర్య చేస్తే మనం అనుకూల పరిస్థితుల్లో కూడా పరిచర్య చేయలేకపోతున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం, అతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాలో దాని కొరకు నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నాను అని పౌలుని గురించి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అపోస్తులైనటువంటి పౌలు 20వ అధ్యాయంలో చెప్తున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం మనం క్లుప్తంగానే కొన్ని మాటలు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 20వ అధ్యాయంలో మనం చదివితే గనక 20వ అధ్యాయము 23వ వచనం, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను అని అంటున్నాడు. ప్రియులరా, చూడండి, ఆయన అంటున్నాడు, ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్నాడు, నా కొరకు బంధకములున్నాయి, నా కొరకు శ్రమలున్నాయి. ఆయన ఆగాడా?
ఆగిపోయాడా? ఆగలేదండి. సంతోషముతో సాగిపోయినట్టుగా పౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పౌలు యొక్క సంతోషం దేనిని బట్టి అనంటే, అవిశ్వాసులు దేవుని వాక్యానికి విధేయత చూపుటను బట్టి ఆయనకు సంతోషం. ప్రియులరా, దేవుని సేవకుల పట్ల భారము బాధ్యత కలిగిన వారు అంటే ఆయనకి సంతోషం. మూడవదిగా మనం చూస్తున్న ప్రభువు కొరకు ఆయనకు కలిగే శ్రమలు, ఆయనకు కలిగే కష్టాలు, వీటిని బట్టి ఆయన సంతోషించేవాడు అని మనం చదువుతున్నాం. ఇంకా ఏం చెప్తున్నాడో తెలుసా? యేసు ప్రభు ఆయన శరీరమందు చాలా శ్రమలు అనుభవించాడు. ఇంకా ఆయన శరీరమందు ఎక్కడైనా అనుభవించని శ్రమ ఏదైనా మిగిలిపోతే అది నా శరీరంలో నేను దాన్ని భరించటానికి, దాన్ని అనుభవించటానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్తున్నాడు. చూసారా ఎలాంటి తీర్మానం ప్రభువు కొరకు చేసుకున్నాడు. తర్వాత మనం చదివితే కనుక మరొక విషయాన్ని, పౌలు యొక్క సంతోషం దేనిని బట్టి అనంటే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివితే, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అంటున్నాడు. ప్రియులరా, ఆయనకు కలిగే బలహీనతలలో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన సంతోషిస్తున్నాడు. పరిచర్యకి వెళ్ళి అలసిపోయాడా? ఆరోగ్యం పాడైపోయిందా? ఆరోగ్యం సహకరించట్లేదా? ప్రియులరా, అది ఎలాంటిదైనా కానీ, అది ఎలాంటి బలహీనత అయినా కానీ దానిని బట్టి ఆయన సంతోషిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇవాళ బలహీనతల్లో సంతోషించేవారు ఉన్నారు ఎవరైనా? ఏదైనా చిన్న బలహీనత కలిగితే, ప్రభువా నాకే ఎందుకు పెట్టావు నాయన ఈ బలహీనత? ఆ పక్కింటి వాళ్ళు ఎప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు కదా, ఇదే కదా మన ఆలోచన. పక్కింటి వాళ్ళు ఎప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు, నాకెందుకు పెట్టావు ప్రభువా? ఆసాపు అంటున్నాడు కదా 73వ కీర్తనలో, ప్రభువా నాకే ఎందుకు ఇది, నాకే ఎందుకు ఇలా పెట్టావు? వారు బాగానే ఉన్నారే, వారు ఆరోగ్యంగానే ఉన్నారే, వారు విస్తరిస్తున్నారే, వారు వర్ధిల్లుతున్నారే, వారు అభివృద్ధి చెందుతున్నారే, ఎందుకు ప్రభువా నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు అనుమతించావు అని అంటాం మనం కూడా. చిన్న బలహీనత కలిగితే, చిన్న శ్రమ కలిగితే ఏం చేస్తున్నాం చెప్పండి? ప్రభువుని నిందించేవారు లేరా? ప్రభువుని దూషించేవారు లేరా? ప్రియుల గొణుక్కునేవారు లేరా? సణుక్కునేవారు లేరా? ఉన్నారండి. కానీ మన సంఘాల్లో మనం నేర్పే వాక్యం మనల్ని మన బలహీనతల్లో నిరాశపడనీయదు. అనేక స్థలాల్లో రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ మన సంఘాల్లో వాక్యం నేర్చుకున్నవారు వారి బలహీనతల్లో వారు బలహీనపడరు, వారు నిరాశపడరు. కాబట్టి పౌలు యొక్క ప్రియులరా అతిశయం లేక ఆనందం మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. 11వ అధ్యాయంలో ఆయన 30వ వచనంలో, అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయపడుదును. అతిశయపడవలసి ఉంటే చెప్పాలి. అతిశయపడవలసి ఉంటే నేను చాలా గొప్ప ప్రసంగికుణ్ణి, అతిశయపడవలసి ఉంటే నేను చాలా గొప్ప గాయకుడిని, చాలా బాగా పాడతాను, అతిశయపడవలసి ఉంటే నేను చాలా బాగా వాయిద్యాలు వాయిస్తాను, అతిశయపడవలసి ఉంటే నేను చాలా బాగా పరిచర్య చేస్తాను, అతిశయపడవలసి ఉంటే ఎన్ని రకాలైనటువంటి అతిశయాలు ఉన్నాయి మానవునికి. వాళ్ళకున్న డబ్బును బట్టి, వారికున్న వస్తువులను బట్టి, వారికున్న వాహనాలను బట్టి అతిశయించు లేదా? అతిశయం లేదా? మీకేముంది? నాకు చూసుకోండి, నాకు బంగారం ఉంది, నాకు వెండి ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు పొలం ఉంది,
అని చెప్పేవారు లేరా? వాటిని బట్టి అతిశయించేవారు లేరా? కానీ పౌలు యొక్క అతిశయం ఏంటి చెప్పండి? ఆయన బలహీనతను బట్టి ప్రభువునందు అతిశయిస్తూ ఉన్నట్టుగా పౌలుని గురించి మనం చదువుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, మరి మీ ఆనందం, మీ సంతోషం దేనిని బట్టి? ఒకవేళ బలహీనతలు ఉన్నాయా? రకరకాల బలహీనతల్లో ప్రభువే మనలను బలపరుస్తాడు. నేనెప్పుడు బలహీనుడను, అప్పుడే నేను బలవంతుడను. నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తము చేయగలను అని అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. ఇంకా మనం పౌలు యొక్క సంతోషం దేనిని బట్టి అని అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో మనం చదివితే, అయిననేమి మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును అంటున్నాడు. పౌలు యొక్క సంతోషం దేనిని బట్టి? సువార్త ప్రకటించబడతా ఉంది. అమ్మా చెప్పాలి, పౌలు యొక్క సంతోషం దేనిని బట్టి? సువార్త ప్రకటించబడతా ఉంది. ఎవరు సువార్త ప్రకటించేది? పౌలు యొక్క విరోధులు, పౌలు యొక్క శత్రువుల ద్వారా సువార్త ప్రకటించబడతా ఉంది. మనము చేస్తున్నటువంటి పని ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తున్నారనుకోండి, సంతోషిస్తామా? మనం సంతోషించమండి. దానికి ఏయో చెప్తా ఉంటాం, ఏ వంకలు పెట్టి వాడు అలా చెప్పాడు, వీడు ఇలా చెప్పాడు, అది చెప్పింది ఇది తప్పు, అక్కడికి ఎందుకు వెళ్ళాడు, ఇక్కడికి అని ఇట్లా వారు చెప్పిన దాంట్లో ఏదో ఒకటి, వారి పరిచర్యలో ఏదో ఒకటి మనము లోపాన్ని చూపించాలని ఆశపడతా ఉంటాం. కానీ పౌలు వారు ఎలాంటి వారు అంటే సువార్త బోధించేవారు. వారిలో అసూయ ఉంది. 15వ వచనంలో చెప్తున్నాడు, వారిలో అసూయ ఉంది, వారిలో కలహబుద్ధి ఉంది. వారిలో అసూయ ఉంది, వారిలో ఏముంది? వారిలో కలహబుద్ధి ఉంది, వారిలో కక్ష ఉన్నది. ఇలాంటి వారు కూడా ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారు. ఏ విధంగానైతేనేమి యేసుక్రీస్తు ప్రకటించబడుతున్నాడు, అది నాకు చాలు. సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, సువార్త ప్రకటిస్తున్నారు అని వినడం కంటే ఇంకా నాకు ఇంకేముంది సంతోషం అని అపోస్తులైనటువంటి పౌలు సంతోషిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదే పత్రికలో 6వదిగా మనం చూస్తే పౌలు దేని కొరకు సంతోషిస్తున్నాడు అంటే ప్రార్థన చేయడానికి ఆయన సంతోషిస్తున్నాడు. ఆ సంఘం ప్రియులరా మొదటి నుండి ఇది వరకు, మొదటి దినము నుండి ఇది వరకు అంటున్నాడు. మొదటి దినము అంటే అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో లూదియా రక్షించబడిన నాట నుండి ఈ పత్రిక రాసే రోజు వరకు పౌలు యొక్క పరిచర్యలో ఈ ఫిలిప్పీలు ఎలా ఉన్నారు? పాలివారై ఉన్నారు, సహకారులుగా ఉన్నారు. ప్రత్యక్షంగాన పరోక్షంగాన. ఒకవేళ ఆ సువార్త యాత్రలో పౌలుతో సహకారులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారా? లేకపోతే ఆర్థిక పరంగా ఒకవేళ కొంత సొమ్మిచ్చి వారు సహాయపడాలనుకుంటున్నారా? ఈ ఫిలిప్పీ సంఘం పౌలు యొక్క పరిచర్యలో చాలాసార్లు వారు సహాయపడ్డారు అని అపోస్తులైనటువంటి పౌలే చెప్తా ఉన్నాడు. 4వ అధ్యాయంలో 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం, ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. తెస్సలోనికలో ఉన్నప్పుడు ఈ సంఘం సహాయపడింది, కొరింథీలో ఉన్నప్పుడు ఈ సంఘం సహాయపడిందండి. ప్రియులరా, ఈ పనిలో, ఈ సువార్త పనిలో మీరు సహకారులుగా ఉన్నారు. కొన్నిసార్లు మీకున్న భారాన్ని బట్టి, బాధ్యతను బట్టి మీరు రాకపోయినా పరిచర్య చేసేవారిని, సువార్త ప్రకటిస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నారు. అందును బట్టి నేను మీకోసం ప్రార్థన చేయడానికి సంతోషిస్తున్నాను. కొంతమంది గురించి ప్రార్థన చేయాలంటే సంతోషంగా చేస్తారండి?
అసలు వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికి నాకు మనసు రావట్లేదని అంటారు. ఒకవేళ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఒకవేళ గుర్తు చేస్తున్నా కొన్నిసార్లు పక్కకి నెట్టేస్తూ ఉంటాం మనం. రానివ్వం, ప్రార్థన అంశంలో పెట్టలేము వాళ్ళని. ఒకరి గురించి ప్రార్థించాలంటే మనలో ఏం కలగాలి? సంతోషం. ఒక వ్యక్తి గురించి ప్రార్థించడానికి సంతోషంగా ప్రార్థన చేయాలి అంటే వారు ఎంత శ్రేష్టమైనటువంటి భక్తి జీవితాన్ని జీవించారో దాన్ని బట్టి అర్థమవుతోంది. పౌలు వారి గురించి ప్రార్థన చేయడానికి ఎలా ఉన్నాడు? సంతోషంగా ఉన్నాడు. వారి దగ్గర నుంచి ఏ మనవి వస్తుందా? వారి దగ్గర నుంచి ఏ ప్రేయర్ రిక్వెస్ట్ వస్తుందా? అర్థమవుతుందండి. ఎదురు చూస్తున్నాడు అన్నమాట. ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి. వారి దగ్గర నుంచి వచ్చే డబ్బు కోసం కాదు, వారి దగ్గర నుంచి వచ్చే ఈవుల గురించి కాదు. ఈవులు పంపారు, అది వేరు సంగతి. అయితే వారి గురించి ప్రార్థన చేయడానికి, వారి అవసరాల గురించా, వారి ఆత్మీయ ఉన్నతి కొరక, వీటన్నిటి కొరకు ప్రార్థన చేయడానికి పౌలు ఫిలిప్పీ సంఘం విషయంలో ఎలా ఉన్నాడు? చాలా సంతోషంగా ఉన్నాడు. మరి మిమ్మల్ని గురించి ప్రార్థన చేయడానికి మీ సేవకునికి సంతోషం ఉందా? సంతోషంగా ప్రార్థన చేస్తారా మీ గురించి? అంటే ఆయన్ని సంతోషపరిచేటట్టుగా మీ ప్రవర్తన ఉందా? ఆలోచించాలి మనం. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం చదువుతున్నాం, ఈ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి ప్రార్థించడం అంటే పౌలుకి ఎంతో సంతోషం. చివరిగా మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం మనం చదివితే, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను, నన్ను నేనును వ్యయపరుచుకుందును అన్నాడు. పౌలుకి ఏంటి సంతోషం చెప్పండి? ఏ విషయంలో సంతోషం? తనకున్నది ప్రభువు పని కొరకు ఖర్చు చేయడం అంటే పౌలుకి సంతోషం. ఏడుస్తా ఇవ్వద్దు అమ్మా, ఏడ్చుకుంటూ ఇవ్వద్దు, మొత్తుకుంటూ ఇవ్వద్దు, దుఃఖపడుతూ ఇవ్వద్దు, సణుగుకుంటూ ఇవ్వద్దు. ఈ మాటలన్నీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయంలో మనం చూస్తే 9వ అధ్యాయంలో 5వ వచనం, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని అన్నాడు. ఇంకా చెప్తున్నాడు 7వ వచనంలో, సనుగు కొనక బలవంతముగా కాక ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం. మీటింగ్స్ అని అనగానే ఇలాగ 3 దినాలు కూడికలు ఏర్పాటు చేస్తున్నాం, ఫలానా దైవజనులు వస్తున్నారు మన దగ్గరికి, కాబట్టి ఇది ఖర్చుతో కూడినటువంటిది, ప్రార్థన చేయండి అని అనగానే ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్లోనే మనం నిశ్చయించుకుంటాం హృదయంలో చాలా గొప్ప కానుక ఇవ్వాలని. కానీ ఇచ్చే సమయం వచ్చేసరికి ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రకటించారు, సంఘంలో ప్రకటించారు, ఇవి చాలా ఖర్చుతో కూడినవి, భారభరితమైనవి, సేవకులు చాలా దూరం నుంచి వస్తున్నారు, కాబట్టి మనం సంఘముగా ఈ కూడికలు జరిపించుకోవాలి, మనమే ఖర్చు పడాలి అని చెప్పినప్పుడు హృదయంలో నిశ్చయించుకుంటారు. అప్పుడు ఏం చేయాలని? అసలు చాలా గొప్పగా ఇవ్వాలని. కానీ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? అన్న చాలా ఇవ్వాలనుకున్నాను కానీ పరిస్థితులు ఏమవ్వలేదు. షాప్కి వెళ్తే ఇక్కడ నిశ్చయించుకున్న దానికంటే ఖరీదైంది కొంటాం. షాప్కి వెళ్తే ఇక్కడ ఏం నిశ్చయించుకుంటాం చెప్పండి? మమ్మీ నువ్వు అన్నదే కొనుక్కుంటాం మమ్మీ అని తీసుకెళ్తారు పిల్లలు. ఎక్కడికి? షాప్కి. అక్కడికి వెళ్ళాక ఏం చూపిస్తారు? చాలా ఖరీదైంది చూపిస్తారు పిల్లలు కదా. ఇక్కడేమో నిశ్చయించుకున్నదేమో చిన్నది, అక్కడికి వెళ్ళాక
కొనిపించుకునేది చాలా ఖరీదైంది. దేవుని విషయంలో నిశ్చయించుకునేది చాలా పెద్దది, కానీ అది క్రియారూపంలోనికి వచ్చేసరికి చాలా చిన్నది. బ్రదర్, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం బ్రదర్ అంటున్నారు. ఎంత విచారకరమైనటువంటి విషయాలండి, ఆలోచించండి. మీరు నిశ్చయించుకొనిన దాని ప్రకారం ఎంతమంది ఈ కూడికల విషయంలో సహాయపడ్డారో మాకు తెలియదు. అలాగా సహాయపడడం అనేటువంటిది సంఘం యొక్క లక్షణం, సంఘం యొక్క ధర్మం అది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, పిసినితనంగా కాదు, సనుక్కోవద్దు, గొనుక్కోవద్దు, ఉత్సాహంగా ఇవ్వాలంటున్నాడు. ఎలా ఇవ్వాలండి? ఉత్సాహంగా ఇవ్వాలి. ఇవ్వడానికి నీరు గారుకుంటా, ఏడ్చుకుంటా, తుడుచుకుంటా, గొనుక్కుంటా, సనుక్కుంటా, తిట్టుకుంటా ఇవ్వద్దండి దయచేసి. పౌలు అంటున్నాడు, నాకు కలిగింది నేను ప్రభువు కొరకు ఎలాగ ఖర్చు చేస్తాను, బహు సంతోషం అన్నాడు. ఉట్టి సంతోషం కాదండి, బహు సంతోషం అంటున్నాడు. ఆయనకు బాగా సంతోషాన్ని కలిగించే అంశం ఏంటి? ప్రభు పనికి ఖర్చు పెట్టడం. ప్రభు నాకు కలిగినదంతా. పండితులు, చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, పౌలు సేవకొచ్చే నాటికి 3.5 కోట్ల ఆస్తిపరుడు అని చెప్తున్నారు. బైబిల్ పండితులు, చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, పౌలు పరిచర్యకు వచ్చేసరికి ఆ దినాల్లోనే 3.5 కోట్ల ఆస్తిపరుడు అని. ఆయన ఏమంటున్నాడు? నా ఆస్తి అంతా ఎవరి కోసం ఖర్చు పెడతాను? సినిమాలుకా? దేనికోసం ఖర్చు పెడతాను? వస్త్రాలకా, వస్తువులకా, వాహనాలకా, పొలాలకా, స్థలాలకా, ఇళ్ళకా? కాదు కాదు కాదు. దేనికోసం? ఆత్మల రక్షణ కొరకు. అంటే మీరిచ్చే సొమ్ము ద్వారా ఆత్మలు రక్షించబడుతున్నాయి. మీరిచ్చే సొమ్ము ద్వారా ఏం రక్షించబడుతున్నాయండి? ఆత్మలు రక్షించబడతా ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, అపోస్తులైనటువంటి పౌలుకి ఏమంటే సంతోషం? ఏమంటే సంతోషం? ప్రభువు కొరకు ఖర్చు పెడతాను, అవసరమైతే నేను కూడా నా ప్రభువు కొరకు ఖర్చు అయిపోతాను, అవసరమైతే చనిపోతాను అని దానిలో భావం అన్నమాట. అలాంటి తీర్మానంతో, అలాంటి త్యాగపూరితమైనటువంటి పరిచర్య అపోస్తులైనటువంటి పౌలు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. కాబట్టి ఇది పౌలు యొక్క సంతోషం. మనకులాగా భౌతికమైనటువంటి వాటిని బట్టి పౌలు సంతోషం కాదు. పౌలు సంతోషంలో అన్నీ కూడా ఆత్మీయమైనటువంటి సంగతులే ఉన్నాయి. ప్రభువుని మహిమపరిచే, ఘనపరిచే సంగతులే ఉన్నాయి. కాబట్టి మనం కూడా పౌలు వలె ఇలాంటి సంతోషాన్ని కలిగి ఉందాం. ఇలాంటి సంతోషం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ 3 దినాల కూడికలో ప్రభువా, మీరు మాకు సహాయపడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పలువురి దాసుల ద్వారా మీరు అందిస్తూ వచ్చిన సందేశాలను బట్టి స్తోత్రాలు. చేరువచ్చిన వారేమి, స్థానిక సంఘ ప్రియులేమి, వినిన వర్తమానాల ద్వారా మేలు పొంది మీకు మహిమకరంగా జీవించుటకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. తదుపరి జరిగే బాప్తిస్మ కార్యక్రమాల్లో కూడా మీరు కృపానుగ్రహించమని, మహిమ పొందమని, రాత్రి కూడికలో కూడా సహాయపడమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.